నా నమస్తేనండి. మనం వచ్చేసి ఇప్పుడు బృందావన గార్డెన్స్ గుంటూరు అండి. అయ్యప్ప స్వామి టెంపుల్ కార్నర్లోనే ఉంటుందన్నమాట. బాసు జ్యూస్ అండ్ కాఫీ అన్నీ ఉంటాయి అన్నమాట. జ్యూస్ పాయింట్ అనమాట అండి. ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా వెరైటీలు ఉన్నాయి. జనం మాత్రం చాలా క్రౌడ్గా ఉంటారు, బాగా వస్తూ ఉంటారు. ఇక్కడ సమ్మర్ కదండి, మనం సాయంత్రం పూట ఏ యొక్క జ్యూస్ త్రాగితే ప్రతిరోజు కూడా ఎంతో మనకి బాడీకి ఆరోగ్యానికి ఎంతో హెల్తీ అనమాట. మనకి ఎంతో హ్యాపీ అనమాట. క్యారెట్ జ్యూస్ కానీ, అలాగే బ్లాక్ గ్రేప్స్ కానీ, అలాగే పైనాపిల్ అని చెప్పేసి ఇంకా రకరకాల చాలా కర్బూజానని చాలా వెరైటీ జ్యూస్లు ఉంటాయి అన్నమాట. అలాగే చాయ్, కాఫీలు కానీ, అలాగే టీలు కానీ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకు మరి ఆలస్యం వెళ్ళి చూసేద్దామా ఏమేమి జ్యూస్లు. క్వాలిటీ బాగుంటుందండి, రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అనమాట. బృందావన గార్డెన్స్ గుంటూరు అనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ కార్నర్లోనే ఉంటుంది. బాసు జ్యూస్ పాయింట్ అండ్ కాఫీ టీ అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, మరి వెళ్ళిపోదామా? మరి వచ్చేసేయండి. ఇదిగోండి కర్బూజాలు, వాటర్ మెలను, పైనాపిల్స్, క్యారెట్లు, అలాగే ఇవి నారింజకాయలు, బత్తాకాయలు, సపోటాలు, యాపిల్స్, దానిమ్మలు, చక్కెరకిళ్ళి అన్ని రకాల జ్యూస్లు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అలాగే డ్రింక్స్ ఉన్నాయి, అలాగే వాటర్ బాటిల్స్, అలాగే కాఫీ, టీలు, అలాగే ఇవ్వండి బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, కోన్స్, రకరకాలన్నీ ఉన్నాయి. చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయో. వాటర్ బాటిల్స్, అలాగోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టేశారు అక్కడ. మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వాటర్ బాటిల్స్, డ్రింక్స్, స్ప్రైట్, లిమ్కా, అలాగే థమ్స్అప్ ఇలా అన్నమాట. అలాగే ఫలూదా కూడా ఉన్నదండి, ఫలూదా కూడా ఉన్నది. ఇలా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ, కోన్స్, మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తోటి ఉంది అన్నమాట చక్కగా. ఇటు సైడ్ ఏమో ఈ కార్నర్లోనేమో కాఫీ, టీలు, హార్లిక్స్, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి చక్కగా. మనకి ఏ విధంగా కాఫీ కానీ, హార్లిక్స్ తోటి బూస్ట్ కానీ ఎలా కావాలంటే అలా ఇస్తారు. క్యారెట్ రెడీ చేసి పెట్టారు క్యారెట్ జ్యూస్ కోసం. ఈ దానిమ్మ, బత్తాయి, కర్బూజా, వాటర్ మెలన్, బీట్రూట్, బత్తాయి, పైనాపిల్, సపోటా, యాపిల్, సర్వం అండి. ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ అండి. చక్కగా క్లియర్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ నీట్గా ఇస్తున్నారు బాబులు ఇద్దరు. అన్ని రకాల జ్యూస్లు ఉన్నాయి, చక్కగా చేసి పెడుతున్నారు. ఇంకొన్ని బిస్కెట్ వాటర్ కూడా, బిస్కెట్ వాటర్లు, డ్రింకులు అన్నీ ఫలుదా టైప్లో కూడా ఉంటుంది. ఫలుదా మనకి ఏ ఫ్లేవర్ కంటే ఆ ఫ్లేవర్. బిస్కెట్ వాటర్ మొత్తం పెంచారండి. చక్కెరకాయలు 2 బాక్సులు అన్న. ఏం చేస్తున్నాయన్నా?
పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాడు బాబు. ఎంతసేపు పడుతుంది ఓరియో ఒక ఓరియో మిల్క్ షేక్, పోమోగ్రానైట్, షుగర్ గార్డ్స్, అంటే పీస్ దాంట్లో ఏంటివేనా? లేటెస్ట్ వాళ్ళకి షుగర్ వేస్తున్నారు. స్వీట్ కోసం షుగర్ వేస్తున్నారు. ఐస్ క్రీమ్ 100. వడపోసారండి అన్నీ అయిపోయినాక. రెడీ. జ్యూసు ఓరియో ఓరియో సరిపోతుంది. దానిమ్మలు వడపోయాయండి. ఐస్ క్రీమ్ కనబడి మా వారు సపోటా జ్యూస్ తీసుకున్నారు. పైన జీడిపప్పు కూడా ఉంది. బాగా బాగున్నాయా? సపోటా జ్యూస్ చాలా ఆరోగ్యానికి చాలా శ్రేష్టం, చాలా మంచిదండి.
ఆయనకి ఇష్టం అన్నమాట ఫ్లేవర్ అనేది, సపోటాలు అనేది. 90 రూపాయలు దొరుకుతున్నాయండి. ఆ, బాగా కూల్ బాడీ. బాగుంది. ఓకే, ఎంజాయ్ చేయండి అయితే. సపోటా జ్యూస్ ఈ ఎండలకి హాయిగా చల్లదనాన్ని, కూల్గా ఉంటుంది బాడీకి, శరీరానికి హాయిగా ఉంచుతుంది. ఓకే, జ్యూస్ అయితే ఆర్డర్ చేయించుకున్నాను. మొత్తం డ్రై ఫ్రూట్స్ అలాగే హార్లిక్స్ అది వేశారనమాట చక్కగా. చాలా బాగుంది. దానిమ్మ జ్యూస్ చాలా శ్రేష్టం అనేది ఇది తీసుకున్నానండి. చాలా బాగుంది. క్యారెట్ జ్యూస్, పైనాపిల్, అలాగే కరబూజా, దానిమ్మ, యాపిల్, చక్కెరకేళి, చాలా వెరైటీలు ఉన్నాయి వీటి దగ్గర. అలాగే సపోటా జ్యూస్, మరి కాఫీలు, ఛాయ్, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, ఫలూదా, చాలా వెరైటీలు ఉన్నాయండి. అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరే బృందావన గార్డెన్స్ గుంటూరు అనమాట, కార్నర్లో ఉంటుంది. బాసు జ్యూస్ అండ్ కాఫీ పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది. చాలా బాగుంటుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, పరిశుభ్రంగా తయారు చేస్తారు, రేట్స్ రీజనబుల్. ప్రతి వాళ్ళు తప్పకుండా ఈ ఎండాకాలం వచ్చేసి గుంటూరు వాసులు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రాక్టీస్ ఓకేనా. చాలా వెరైటీలు ఉన్నాయండి. క్వాలిటీ బాగుంటుంది, పరిశుభ్రంగా తయారు చేస్తారు. మనం ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. బృందావన గార్డెన్స్ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరే ఉంటుందన్నమాట, కార్నర్లోనే ఉంటుంది. బాసు జ్యూస్ అను కాఫీ అలా అవైలబుల్గా ఉంటాయన్నమాట. చాలా క్వాలిటీ బాగుంటుంది, పరిశుభ్రంగా తయారు చేస్తారు, రేట్స్ రీజనబుల్ చేస్తారు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఎండాకాలంలో ప్రతిరోజుకు ఒక వెరైటీ త్రాగినా చాలా ఆరోగ్యానికి శ్రేష్ఠం, చాలా మంచిది. ఓకేనా. అంటే ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను.